కార్యక్రమం ఏంటంటే మన రాజమండ్రి పల్లెటూరుకి అన్ని కూడా గౌరవ స్పీకర్ గారు అయ్యన్న గారు పుస్తకం నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని మన నరసీమ నియోజకవర్గానికి రాజమండ్రిలో కూడా 500 కోట్లు మంచినీళ్ళ కార్యక్రమానికి ఇచ్చినటువంటి నాయకులు అయ్యన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్న మండలం తరఫున అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ఇంటికి పోయి సరితో దేశంలో 200 కోట్లు ఎక్కడ ఇవ్వలేదండి. ఇదే ఫస్ట్ టైం మన రాష్ట్రంలో కూడా 500 కోట్లతో కూడా ప్రతి ఇంటికి కూడా శుభ్రమైన మంచి ఇంటికి ఇవ్వాలని గమనితో 500 కోట్లు రిలీజ్ చేశారు. అది వచ్చే కంట్రోల్ స్టార్ట్ అవుతుందండి. ఇదే కాకుండా మన రైతులు పొలాల్లో కాలం చాలా ఇబ్బంది పడుతున్నారని ప్రతి గ్రామంలో కూడా ఎక్కడికైతే పొలాల్లోకి వెళ్ళాలో రోడ్లు మట్టి రోడ్లు ఉన్నాయి కదా గ్రామం రోడ్లు అయిపోయినేసి వచ్చేది. ఇవి కూడా ఈ వాహనాలను తయారు చేయమని లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్టు ప్రకారంగా ఈ గ్రామంలో ఇంజనీర్స్ పంపిస్తాం. ఇంకొక అందరికి కూడా స్టాండర్స్ పెట్టాము చదువుకొని దాని ప్రకారంగా మీరు ఇచ్చినట్లయితే అవి కూడా త్వరలోనే ఈ గ్రామ రోడ్డు అన్ని గ్రామాలకు కూడా ఏ ఒక్క గ్రామం అన్ని గ్రామాలకు కూడా గ్రామ రోడ్డు ఇవ్వాలని నిర్ణయంతో మన గౌరవ స్పీకర్ గారు మన పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు కూడా ఇచ్చారు. ఈ గ్రామ రోడ్డు త్వరలో పూర్తి చేస్తామని తెలియజేసుకుంటున్నామని ఈ మంచినీటి కార్యక్రమంలో పెద్దలు మన తర్వాత నేను మాట్లాడుతున్నాను. మీరు ఇచ్చేస్తాం అంటే 5 సంవత్సరాలు తగలబడేసాడు. అదన్నీ కూడా చూసుకొని మళ్ళీ ఈ 2 సంవత్సరాలు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి ఇమీడియట్ గా చూసారు లేకపోతే ఏ విధంగా చేశారో పంటలు వచ్చేసి వీళ్ళు ఏం ఇస్తున్నారంటే ఎంత ఫాస్ట్ గా చేస్తున్నాం ఒకసారి మనం కూడా ఆలోచించాలి. రాజధాని విషయంలో కూడా రాజధాని కూడా చాలా ఫాస్ట్ గా మేము వెళ్ళినప్పుడు ఒక లోపం మళ్ళీ తీసుకో ఒక లోపం పోలవరం అయిపోతుంది. రేపు ఫస్ట్ టైం నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. రైల్వే జోన్ ఒకటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. దయచేసి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి పంచాయతీలో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి. సెప్టెంబర్ నెల జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ ఉన్నాయి. మనకి 80% కూడా ప్రతి ఎంపీటీసీ కూడా మనకి వెళ్ళాలా. వెళ్ళకపోతే అయ్యాబాద్ మెట్లు దరిదాపు రావాలి. మీకు తెలుసు అయ్యాబాద్ గారి సంగతి మీకు అందరికీ తెలుసు బాగా. దయచేసి దొంగరాజుగా చేయకుండా ఎవరు కూర్చోబెడితే వాళ్ళు డిసైడ్ చేస్తారో దాని ప్రకారంగా వాటికి నడుచుకుంటూ కూర్చున్నాం. ఇంటింటికి కొడాయి అనేది మన మేనిఫెస్టోలో పెట్టాం. ఆవేళ 2024 ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు ప్రతి ఇంటికి కొడాయి ఇస్తామని చెప్పాం. అయితే వాస్తవాన్ని చూస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు గత ప్రభుత్వం వాడేయడం, ఎక్కడా పూర్తిగా వర్క్ చేయకపోవడం, చేసినటువంటి వారికి బిల్లులు ఇవ్వకపోవడం, ఇలా ఇవన్నిటిని సరిదిద్దడానికి సుమారు 1.5 సంవత్సరాలు పట్టింది. అని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 9,355 కోట్లు తీసుకొస్తే అందులో మన నియోజకవర్గానికి కొంగ అంటే రూరల్ కొంగ అర్బన్లో అయిపోతుంది. చూసారో లేదు ఏలే కాలం నుంచి ఇప్పుడు పెద్ద పెద్ద పైపులు వేస్తున్నారు. మనకి మన రోడ్లో కూడా నర్సిపట్నం రోడ్లో పైపులు వేసి నీటిని మళ్లించడానికి ప్రయత్నం. అది కాకుండా ఇది అదనంగా 500 కోట్లు ఇచ్చి ప్రతి ఇంటికి మనకి ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ ఉంది. మనకి ఇక్కడ చిక్కిడివాళ్ళ నుంచి ఇలాగ అడవిలో ఉన్నటువంటి గ్రామాలకు ఇస్తున్నారు. వాటిని కూడా అనుసంధానం చేసి ప్రతి పంచాయతీలోనూ కూడా ప్రతి ఇంటికి ట్యాబ్లు ఇచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ సందర్భంగా మనం ఇవాళ ఈ శాంక్షన్ చేసినటువంటి నాయకుల్ని, దానికి ప్రయత్నం చేసినటువంటి నాయకుల్ని గౌరవించుకుందామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.